హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో జీడిపప్పు పాకాన్ని పర్ఫెక్ట్గా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగి వేడైన తర్వాత దీనిలోనికి 1 కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు బద్దలుగా కాకుండా ఇలా గుండ్లుగా ఉంటే దీనిలోనికి చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మరి స్వీట్స్కి ఫ్రై చేసినట్టు గోల్డెన్ కలర్లో వచ్చినట్లు కాకుండా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోనికి ఏ కప్తో అయితే జీడిపప్పుని తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు బెల్లంని, 1/4 కప్పుని వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిని ఒక ప్యాన్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది స్మూత్ ఉండలా వస్తే సరిపోతుంది. మరి ముదురు పాకం అవసరం లేదు. ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని కొంచెం పాకాన్ని యాడ్ చేసుకుని చెక్ చేసుకుంటే ఇలా స్మూత్ ఉండేలా ప్రిపేర్ అయితే సరిపోతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 స్పూన్ నెయ్యిని, కొంచెం ఇలాచీ పౌడర్ని, చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పాకం అనేది జీడిపప్పులకి బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా తీగలుగా వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరీ చల్లారేంత వరకు మిక్స్ చేసుకోకూడదు. ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని దానిలోనికి ఈ జీడిపప్పు పాకాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్నంతా 1 స్పూన్ సాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా స్ప్రెడ్ చేసుకోకూడదు. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని తర్వాత ఇలా ఈజీగా ఊడిపోతుంది. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో జీడిపప్పు పాకం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.